ఈరోజు మనం టయోటా ల్యాండ్ క్రూజర్ 300 ఈ మోడల్ అయితే మనం ఈరోజు చూద్దామండి. కంప్లీట్ వెహికల్ రివ్యూ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మన అన్నయ్యలు, బ్రదర్స్, చాలామంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ గ్రిల్ చూడొచ్చండి. చాలా హ్యూజ్ గ్రిల్ అన్నమాట. ఇది ఏంటంటే మస్యులర్ లుక్ ఇవ్వడం కోసం వాళ్ళు పెద్ద గ్రిల్ డిజైన్ చేశారు. దానివల్ల వెహికల్ మీరు దూరం నుంచి చూస్తే చాలా హెవీగా అయితే మీకు వెహికల్ కనబడుతుంది. అయితే మీరు ఈ వెహికల్లో చూడొచ్చు, ఇక్కడ రేడార్ కానీ ఎటువంటి కెమెరా కానీ ఏది లేదు. రీజన్ ఏంటంటే ఇది నెంబర్ 2 వెహికల్ అండి. సో నెంబర్ 1 వెహికల్ అంటే టాప్ ఎండ్ వెర్షన్లో మీకు ఇక్కడ రేడార్ అంటే డైనమిక్ రేడార్, క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఎక్సెట్రా అన్ని ప్రతిదీ మనకి ఆ వెహికల్ అయితే వస్తాయి. అలాగే మీరు ఇక్కడ ఇంకొకటి గమనించవచ్చండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇది సీక్వెన్షియల్ లైట్స్ మాట. నేను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు, అది సీక్వెన్షియల్ లైట్స్ మాట. ఈ ఆప్షన్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వాటర్ వాష్ అండి ఇది. సో మనం లోపలైతే ప్రెస్ చేయగానే ఇందులోంచి వాటర్ వచ్చి ఇక్కడ ప్రెస్ చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు దీనికి ఓవరాల్గా 3 సెన్సార్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. అక్కడ ఒక సెన్సార్, ఇక్కడ ఒక సెన్సార్, ఇలాగా కంప్లీట్గా సెన్సార్స్ అనేవి ఉన్నాయి. దీంతో పాటు ఈ వెహికల్లో టోటల్గా 3 రేడియేటర్స్ డిజైన్ చేశారు. జనరల్గా వెహికల్కి ఒక రేడియేటరే ఉంటుంది, మీ అందరికీ తెలుసు. కానీ ఈ వెహికల్లో 3 రేడియేటర్స్ ఉన్నాయి. మీరు లాంగ్ నుంచి చూస్తే ఎదురుగా మీకు ఒక రేడియేటర్ కనబడుతుంది. ఇక్కడ ఒక రేడియేటరు మీరు చూడొచ్చు. అలాగే అటువైపు ఒక రేడియేటర్ ఉంటుంది. సో 3 రేడియేటర్లు ఉంటాయండి. అలాగే ఈ లైటింగ్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది, మీరు గమనించవచ్చు. ఇప్పుడు హై అండ్ లగ్జరీ వెహికల్స్కి ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్లో మనకి హెడ్ ల్యాంప్స్ కూడా డిజైన్ చేశారండి. సో పదండి మనం లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఆప్షన్స్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ ప్రతిదీ చూద్దాం. సో బిఫోర్ దాట్ ఈ వెహికల్కి వాళ్ళు మనకి రిమోట్ ఇంజిన్ స్టార్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో ఈవెన్ మన కీ కూడా డిజైనింగ్ చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. సో హనీకామ్ డిజైన్తో మీరు డిజైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు రిమోట్ కంట్రోల్. ఇది ఓవరాల్ రిమోట్ కంట్రోల్ డిజైన్ అండి. దీన్ని మనం బయట నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేసి ఇంకొక టైం లాంగ్ ప్రెస్ చేస్తే కనుక ఇది రిమోట్ కంట్రోల్ స్టార్ట్ అవుతుంది. 1 2 3 నేను అలా పట్టుకునే ఉన్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు వెహికల్ స్టార్ట్ అయింది. ఇది రిమోట్ కంట్రోల్ ఇంజిన్ స్టార్ట్ అండి. సో మనం దీన్ని ఆఫ్ చేసేద్దాం అనుకుంటే కనుక దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. సింపుల్. మనం ఎల్లోయ్ వీల్స్ సైజ్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు అయితే ఎల్లోయ్ వీల్ సైజ్ ఏమాత్రం రెడ్యూస్ చేయలేదు. ఎర్లియర్ మనకి ఓల్డ్ ల్యాండ్ క్రూజర్లో కూడా 20 ఇంచెస్ ఆఫ్ ఎల్లోయ్ వీల్స్. సో ఈసారి కూడా మనకు వాళ్ళు 20 ఇంచెస్ ఆఫ్ ఎల్లోయ్ వీల్సే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఈసారి మనకి వాళ్ళు డిజైన్ మార్చారండి. మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. క్రోమ్ ఫినిషింగ్తో ఉన్న డిజైనింగ్. దానివల్ల మంచి రిచ్ లుక్ అనేది మనకి వెహికల్లో కనబడుతుంది. అట్లాగే ఈ ఫెండర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫెండర్స్ బయటికి రాకుండా సేమ్ మన బంపర్తో పాటు ఇన్బిల్ట్గా చేశారండి. దానివల్ల ఏమవుతుందంటే టైట్ పార్కింగ్ ప్లేసెస్లో కానీ లేకపోతే ఎక్కడైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైవ్ మోడ్లో ఇది ఇక్కడ స్క్రాచెస్ పడతాం కానీ అట్లాంటివి ఏవి జరగవన్నమాట ఈ ప్లేస్లో. చాలామందికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఈ వెహికల్ అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను రండి. సో ఈ వెహికల్ అయితే కనుక టయోటా మోటార్ కార్పొరేషన్ 2022 మోడల్ అండి. 300 సిరీస్ అంటారు. సో ఇది 3.5 ఇంజిన్ అంటే 3500 cc టర్బో చార్జర్ అండి వెహికల్ ఇది. సో ఇది 9.3 km/లీటర్ పెట్రోల్ వస్తుంది. ఎందుకు ఎంత తక్కువ వస్తుంది పెట్రోల్ అంటే రీజను ఇది టర్బో చార్జర్తో డిజైన్ చేస్తుంది. అందుకే ఎక్కువ పెట్రోల్ అనేది కన్సమ్ చేసుకుంటుందండి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది ప్రతిదీ చూద్దాం. సో నా దగ్గర అయితే రిమోట్ కంట్రోల్ ఉంది, వెహికల్ అయితే క్లోజ్ ఉంది. సో నేను ఇక్కడ జస్ట్ టచ్ చేశానండి, చాలు ఆటోమేటిక్గా వెహికల్ అనేది ఓపెన్ అవుతుంది సెన్స్ చేసుకుని. సో నెక్స్ట్ మీరు డోర్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ గమనించవచ్చు నార్మల్ డిజైన్ అండి, ఇది లెదర్ అయితే కాదు. ఇక్కడైతే కనుక మీకు లెదర్ ప్రొవైడ్ చేశారు ఇదంతా. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు వుడెన్ టైప్ ఆఫ్ డిజైన్ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ప్రొవైడ్ చేశారన్నమాట ఈ స్విచ్చెస్ కానీ ప్రతిదీ. ఈ వెహికల్ మేడ్ ఇన్ జపాన్ నుంచి మనకి వస్తుందండి. ఇది కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ జపాన్. మన ఈవెన్ ఇండియాలో కూడా ఎవరైనా ల్యాండ్ క్రూజర్ స్టేషన్ యూస్ చేయాలి అనుకుంటే కనుక అది కూడా జపాన్ నుంచే వస్తుంది. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లేదండి మనకి. సో వాళ్ళు కరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుని మన ఇండియాలో అమ్ముతారన్నమాట.
సో దానివల్ల ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ డబుల్ త్రిబుల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మనకి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ సీటింగ్ గమనించవచ్చు. ఇది 8-వే సీట్ అండి ఇది. అలాగే డ్రైవర్ సీటు, కో ప్యాసింజర్ సీటు రెండు కూడా 8-వే అడ్జస్టబుల్ సీట్స్. అట్లాగే మన ఈ సీటింగ్ ఏదైతే ఉందో ఇది కూడా వెంటిలేటెడ్ సీట్స్ అండి. డ్రైవర్ సీటు, కో ప్యాసింజర్ సీటు రెండు కూడా మన ఏసీని కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇకపోతే ఇల్యూమినేషన్ అండి. దీనికి ఇల్యూమినేషన్ ఓల్డ్ మోడల్తో పోల్చుకుంటే దీంట్లో ఇంకా బాగా ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడి లైటు ల్యాండ్ క్రూజర్ అని చెప్పి ప్రొవైడ్ చేశారు. సో ఇది 70 years యానివర్సరీ స్పెషల్ ఎడిషన్ వెహికల్ అండి. సో నేను లోపలికి వెళ్ళి లోపల కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెలిస్కోపిక్ స్టీరింగ్లో మనకు నచ్చిన విధంగా మనం స్టీరింగ్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ స్టీరింగ్కి ఒక టెర్మినాలజీ యూస్ చేస్తున్నారండి. ఆ టెర్మినాలజీ ఏంటంటే, సో దీని పేరు స్టీరింగ్ ఎక్యులేటర్ అంటారండి. స్టీరింగ్ ఎక్యులేటర్ అంటే ఏంటంటే మన ఎయిర్ క్రాఫ్ట్లో యూస్ చేసే టెర్మినాలజీ అండి అది. అంటే మనం ఒక సింగిల్ ఫింగర్తో వెహికల్ని మనం టర్న్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే యాక్సెసిబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది ఈ వెహికల్లో, ఈ లేటెస్ట్ టెక్నాలజీలో మీరు గమనించవచ్చు. చూడండి, సో చాలా సింపుల్గా మన వెహికల్ అయితే మూవ్ అవుతుంది. సో స్టీరింగ్ పైన కూడా మీరు చూడొచ్చు ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ చాలా బాగుందండి, క్రోమ్ ఫినిషింగ్. అట్లాగే ఇక్కడ మనకి వుడెన్ ఫర్నిష్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ కంట్రోల్స్, స్పీచ్ రికగ్నైజేషన్, అట్లాగే మన మెన్యూ కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ బ్లూటూత్ ఫంక్షన్. సో ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ మీకు క్రూజ్ కంట్రోల్, అలాగే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఇదంతా క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్స్ అండి. అట్లాగే మన ఈ మోడ్ కూడా మనం ప్రెస్ చేసుకుంటే లోపల ఆప్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా మన స్టీరింగ్ డిజైను. లేకపోతే మనం స్క్రీన్ గురించి చూద్దాం, ఈ రెండు పక్కల స్క్రీన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ ఇంజిన్ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ చూసారా పుష్ స్టార్ట్ బటన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓల్డ్ మోడల్కి అయితే మనకి ఈ ప్లేస్లో సమ్వేర్ ఇక్కడ ఉండేది. కంప్లీట్ డాష్ బోర్డ్ ప్రతిదీ కూడా మనకి చేంజ్ చేశారండి. చాలా హ్యూజ్ స్క్రీన్ కూడా చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు. మీరు లెక్సస్ వెహికల్ చూస్తే కనుక ఈ స్క్రీన్ ఎంత ఉందో సేమ్ అదే సైజులో డిజైన్ చేశారు. అట్లాగే ఈ కాక్పిట్ అంతా కూడా డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేశారండి. సో నేనైతే వెహికల్ ఇంజిన్ స్టార్ట్ చేస్తాను సో దట్ మీరు స్క్రీన్ అయితే గమనించవచ్చు. ఓకే, స్టార్ట్ చేశాను. స్క్రీన్ అయితే మీరు చూడండి. మెయిన్ సో ల్యాండ్ క్రూజర్ స్టేషన్ ఇది ఎలక్ట్రానిక్ స్క్రీన్ అండి. ఇది కూడా ఎలక్ట్రానిక్ స్క్రీనే. ఓడోమీటర్ ట్రిప్ చేసుకోవాలి అనుకుంటే కనుక దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అండి, 0 చేసుకోవాలంటే. అట్లాగే ఇక్కడ మన రేర్ బూట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అట్లాగే సో ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే మన బాయ్నెట్ ఓపెన్ చేసుకోవడానికి, బూట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ యాక్సెసిబిలిటీ మనకి ఇచ్చారండి. సో దీనికి హ్యాండ్ బ్రేక్ ఎక్కడ ఉంటుంది అంటే జనరల్గా హ్యాండ్ బ్రేక్ మనకి ఇక్కడ హోల్డ్ ఆప్షన్ ఇచ్చారండి. ఎర్లియర్ మోడల్కి మనకి ఇక్కడ గేర్ ఇచ్చేవాళ్ళు, ఇట్లా ఓపెన్ మామూలుగా నార్మల్గా ఓల్డ్ స్టైల్లో ఉండేదన్నమాట. మనం ఇక్కడ ఉండేదన్నమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎలక్ట్రానిక్ సిస్టంలో పార్కింగ్ బ్రేక్ అట్లాగే హోల్డ్ ఆప్షన్ రెండు మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ స్క్రీన్ గమనించవచ్చు. అయితే ఈ స్క్రీన్ ఎలా అంటేనండి, ఇటువైపు నుంచి కావాలంటే ఇటువైపు వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, లేదు ఇటువైపు వాళ్ళు కావాలంటే డ్రైవర్ సైడ్ వీళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. సో చాలా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో అయితే నావిగేషన్ లేదండి. ఫస్ట్ ఆప్షన్లో అంటే నెంబర్ 1 మోడల్లో మనకి నావిగేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ మీరు ఇక్కడ డాష్ బోర్డ్ గమనించవచ్చు. డాష్ బోర్డ్లో మనకి ఏసీ వెంట్స్. సో నేనైతే ఏసీ ఆన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆటో ప్రెస్ చేశానండి. సో అకార్డింగ్ టు మన టెంపరేచర్ని అది కంట్రోల్ చేసుకుంటూ ఈ వెహికల్ అనేది ఏసీ అనేది ఆన్ అవుతుంది. అట్లాగే ఫ్రంట్, రేర్ ఏసీ మన డీఫాగర్స్ ఉంటాయి కదండి, అవి కావాలంటే అవి చేసుకోవచ్చు. అట్లాగే ఇండివిజువల్గా అంటే యువతల పక్క డ్రైవర్కి టెంపరేచర్ తక్కువ కావాలి అనుకుంటే కనుక ఆయన దీన్ని ఆన్ చేసుకోవచ్చు. ఇది నాకు సంబంధించిన టెంపరేచర్ అండి. అట్లాగే ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవడం కోసం ఈ ఆప్షన్. ఇప్పుడు నేను నొక్కగానే చూసారా ఫ్యాన్ స్పీడ్ అయితే తగ్గింది. అట్లాగే వాల్యూమ్ కంట్రోల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ పవర్ బటను, అట్లాగే మ్యాప్స్, అదిగోండి మ్యాప్ వచ్చింది. అట్లాగే మెనూ ఆప్షన్ వచ్చింది. ఆడియో ఆప్షన్, హోమ్ స్క్రీన్, సెటప్, అట్లాగే మన రేడియో ట్రాక్స్ కానీ మన ట్రాక్స్ మార్చుకోవడానికి. దీంట్లో యూస్ చేసిన ఆడియో టెక్నాలజీ వచ్చేసరికి JBL ఆడియో అండి. సో నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హోల్డర్లో ఏమి లేదండి, మన USB పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అట్లాగే Type-C పోర్ట్ ఒకటి, అట్లాగే ఇంకోటి 12 volts ఒక హోల్డర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇవి మాత్రమే దీంట్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ స్విచ్ అండి, మోడ్ స్విచ్ అనేసి ఉంటుంది. ఈ స్విచ్ని కనుక మనం ఇలా
టర్న్ చేస్తే మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో స్పోర్ట్ మోడ్లో డ్రైవ్ చేసుకోవాలా, నార్మల్లా, ఈకోనా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ చూడొచ్చు డ్రైవ్ మోడ్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ స్టార్ట్ అండి. ఈసీటీ సెకండ్ స్టార్ట్ అంటారు. అంటే వెహికల్ మనం సెకండ్ గేర్లో పెట్టి స్టార్ట్ చేసుకోవాలి అంటే సమ్ టైమ్స్ దీన్ని యూస్ చేస్తాము. అట్లాగే ఇక్కడ క్లాక్ కంట్రోల్స్, మిగతా ఫంక్షన్స్ అన్నీ మనకి ఇక్కడ ఇచ్చారండి. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, మన హిల్స్ డిక్లైన్ చేసినప్పుడు, అంటే ఎక్కినప్పుడు దిగినప్పుడు ఇది ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే మన వెహికల్ ఈజీగా దానికదే బ్రేక్ ప్రెస్ చేసుకుంటూ వెహికల్ కిందకు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అట్లాగే ఇక్కడ మీరు చూడొచ్చు రేర్ డిఫరెన్షియల్ లాక్ అసిస్టెంట్ అంటారండి. అంటే మనం టర్నింగ్ చేసుకునేటప్పుడు మనం దీన్ని కూడా ఇది ఆన్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఆన్ చేస్తే మనం ఎక్సలేటర్ కానీ బ్రేక్ కానీ ప్రెస్ చేయకుండా ఆటోమేటిక్గా వెహికల్ అనేది టర్న్ అయ్యుకుంటూ మన కిందకు వస్తుంది. అట్లాగే ఇది 4-wheel డ్రైవ్ ఆప్షన్ అండి. 4-wheel డ్రైవ్ ఆప్షను మనకి జనరల్గా ఇప్పుడు నేను ఆన్ చేశాను చూడండి, L4 ఇగోండి ఇక్కడ 4లో అని చూపిస్తుంది కదా, అంటే 4-wheel డ్రైవ్ నేనైతే ఆన్ చేశాను, క్లోజ్ చేశాను. సో ఇది 4-wheel డ్రైవ్ ఆప్షన్ అండి. ఇంతవరకు మనకి ఇలా స్విచ్ అయితే ఉండేది, ఓల్డ్ దాంట్లో ఇలా ఒక చిన్న స్విచ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానికల్గా ఈ విధంగా ఇచ్చారు. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసరికి గేర్ ఆటోమేటిక్ ఫంక్షను మీరు చూడొచ్చు. సో నేను రివర్స్ గేర్ ప్రెస్ చేశానండి, మీరు బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఆన్ అయింది. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. మీ ఫోన్లో ఆప్షన్ కనుక ఉంటే మీ ఫోన్ ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అవుతుంది. సో వద్దనుకుంటే కనుక మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది దాదాపు అన్ని వెర్షన్స్లో కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్ ఆ గ్లో బాక్స్ చూడొచ్చు. గ్లో బాక్స్ ఓపెన్ చేద్దాం. గ్లో బాక్స్ అయితే చాలా పెద్దది ప్రొవైడ్ చేశారండి వాళ్ళు ఇక్కడ. సో చాలా బాగుంది. నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ ఈ మధ్యలో ఏదైతే ఉందో హ్యాండ్ రెస్ట్ చాలా పెద్దదండి. ఈసారి సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. దీంట్లో నేను ఓపెన్ చేసుకోవాలంటే నేను ఇటు నుంచి ఓపెన్ చేయొచ్చు, అట్లాగే అటువైపు వాళ్ళు ఓపెన్ చేసుకోవాలనుకుంటే అటువైపు నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. చాలా యూనిక్గా ఇది ప్రొవైడ్ చేశారండి, నాకు బాగా నచ్చింది ఈ డిజైన్ అయితే. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఏంటి అనేది. ఇది కూల్ బాక్స్ అండి. ఎర్లియర్ మోడల్లో కూడా మీరు చూడొచ్చు కూల్ బాక్స్ ఇది. సో కూల్ బాక్స్ అయితే కొంచెం సైజ్ తగ్గించారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇవన్నీ ఏంటంటే రేర్ ఎంటర్టైన్మెంట్ హెడ్ రెస్ట్లు అండి ఇవి. సో వెనకాతలు కూర్చునే వాళ్ళు కోసం అని ఇచ్చారు. అయితే మేము ఓపెన్ చేయలేదు, కస్టమర్కి అయితే డైరెక్ట్గా ఇద్దామని చెప్పి. సో కంపెనీ కూడా మంచి కంపెనీ, మీరు చూడొచ్చు హార్మాన్ అని చెప్పి. అన్నీ ఎల్ఈడి లైట్స్ అండి, ఇవన్నీ చిన్న చిన్న లైట్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఆ లైట్ ప్రెస్ చేసుకుంటే ఆ డ్రైవర్కి యూజ్ అవుతుంది. సో దట్ యువతల పక్క డ్రైవర్ డిస్టర్బ్ అవ్వరండి. ఇవన్నీ ఆ టైప్ ఆఫ్ లైట్స్. అట్లాగే ఇక్కడ మీరు సన్ రూఫ్ చూడొచ్చు. నేను ఓపెన్ చేస్తున్నాను, సో క్లోజ్ చేస్తున్నాను. మీరు సన్ రూఫ్ అనొచ్చు, మూన్ రూఫ్ అనొచ్చు, బట్ గల్ఫ్లో అయితే మేమంతా దీన్ని మూన్ రూఫ్ అంటామండి. సో ఓపెన్ చేద్దామంటే పైకి ఓపెన్ చేసుకోవచ్చు, లేదు మనకి నార్మల్గా కావాలి అనుకుంటే నార్మల్గా. ఇది మోస్ట్ ఆఫ్ మన గల్ఫ్లో దీన్ని లగ్జరీ ఫ్యూచర్ కింద చూస్తారు తప్ప దీనివల్ల ఎవరు యూస్ చేయరండి ఫ్రాంక్గా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన స్పెక్ట్స్ కానీ ఏదైనా చిన్న హోల్డర్ లాగా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వ్యానిటరీ మిర్రర్స్ మీరు చూడొచ్చు. వ్యానిటరీ మిర్రర్స్ కూడా కొంచెం డిజైన్ బాగా చేశారండి ఈసారి. ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు ఒకసారి మనం వ్యానిటరీ మిర్రర్ ఓపెన్ చేయగానే. సో అటువైపు కూడా సేమ్ అదే విధంగా ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ మనం రేర్ చూద్దాం, రేర్ స్పేసింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. మీరు రేర్ స్పేసింగ్ చూడొచ్చు, సఫిషియంట్ స్పేస్ అయితే ఉందండి మన రేర్ కూర్చున్న వాళ్ళకి. అట్లాగే ఇక్కడ స్పేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు స్క్రీన్స్ కూడా చూడొచ్చు, చాలా పెద్ద స్క్రీన్స్ ప్రొవైడ్ చేశారండి. ఎర్లియర్ అవి ఎలా ఉండేవంటే 12 ఇంచెస్ ఆఫ్ స్క్రీన్స్ మాట, అంటే ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండే. ఇప్పుడు ఏంటంటే వెరైటీగా ప్రొవైడ్ చేశారు. అట్లాగే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి నచ్చిన వీళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు. సో దట్ ఇక్కడ ప్రతి దానికి కూడా యూఎస్బీ యాక్సెస్, అట్లాగే HDMI పోర్ట్స్ ప్రతిదీ కూడా వాళ్ళు ఇచ్చారండి సపరేట్గా. అట్లాగే ఈ లెదర్ చూడొచ్చు మీరు, లెదర్ కూడా హై క్వాలిటీ లెదర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. నెక్స్ట్ వన్ నేను హ్యాండ్ రెస్ట్ ఓపెన్ చేస్తాను చూడండి. హ్యాండ్ రెస్ట్ కూడా చాలా మంచి డిజైన్తో ప్రొవైడ్ చేశారండి. హ్యాండ్ రెస్ట్ ఇది. అలాగే మీరు చూడొచ్చు నా లెగ్ రూమ్ ఎంత ఉంది ఏంటి అనేది. మంచి లెగ్ రూమ్ అయితే ఉందండి నేను కూర్చున్న తర్వాత. అలాగే నాకు ఇక్కడ ఈవెన్ ఈ స్క్రీన్ కూడా నాకు నచ్చినట్టు నేను టిల్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏసీ వెంట్స్ మనకి ఈజీగా కంఫర్టబుల్గా ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు.
నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఇండివిజువల్ లైట్స్, అంటే మన ఇందుకు ముందు చెప్పినట్టు ఇటువైపే లైట్స్ డైరెక్షన్ ఉంటుందన్నమాట. సో అవతల పక్క ప్యాసింజర్కి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ పైన. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ఇండివిజువల్ ఏసీ వెంట్స్. ప్రతి ప్యాసింజర్కి ఆల్రెడీ ఇక్కడ వచ్చే ఏసీయే కాకుండా ఇక్కడి నుంచి కూడా మనకి ఏసీ సపరేట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అట్లాగే వాళ్ళ ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ టైప్ సి పోర్ట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఒక 12 volts ఆఫ్ చార్జర్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మన డైరెక్షన్స్, అంటే మన ఏసీ ఎటువంటి డైరెక్షన్లో కావాలనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ ఏమి టచ్ స్క్రీన్ అయితే కాదు, ఇక్కడ చిన్న డిజిటల్ డిస్ప్లే లాగా ప్రొవైడ్ చేశారండి మనకి. ఇది మన రేర్ స్పేస్ అండి. అలాగే మన థర్డ్ రోలో ఉన్న సీట్స్ని కూడా మనం చూద్దాం. థర్డ్ రోలో ఉన్న సీట్స్ సఫిషియెంటా కాదా, అలాగే అక్కడ స్పేస్ ఎలా ఉంది అనేది కూడా మనం చూద్దాం పదండి. థర్డ్ రో గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఈ బ్యాక్ సైడ్ వ్యూ ఒక్కసారి మీరు గమనించండి. సో ఓల్డ్ వెహికల్కి ఈ వెహికల్కి హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడైతే మనకి ల్యాండ్ క్రూజర్ అండ్ బ్యాడ్జింగు, అట్లాగే ఇక్కడ లోగో, ఈ లైటింగు చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అట్లాగే ఇక్కడ విఎక్స్ సిరీస్ అండి, ఇది మీరు చూసే మోడల్ విఎక్స్ మోడల్, అంటే విఎక్స్ఆర్ జిఎక్స్ఆర్ అని చెప్పి మన గల్ఫ్లో మీరు కామన్గా వినబడే నేమ్స్ మాట ఇవి. సో ఇది విఎక్స్ మోడల్. అలాగే ఇక్కడ మీరు ఓల్డ్ మోడల్కి మనకి ఇక్కడ ఒక హుక్లా మనకి ప్రొవైడ్ చేశారండి. బట్ ఈసారి వీళ్ళు హుక్ ప్రొవైడ్ చేయకుండా మనకి టోయింగ్ హుక్ అనేది లోపల మనకి ప్రొవైడ్ చేశారన్నమాట. అంటే ఇది కొంచెం ఇరిటేషన్గా కనబడకుండా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. అట్లాగే దీనికి సెన్సార్స్, కెమెరా ప్రతిదీ కూడా మనకి బ్యాక్ సైడ్ ఉన్నాయి. గమనిస్తే కనుక ఎర్లియర్ మోడల్తో పోల్చుకుంటే ఈ మోడల్లో కొంచెం తగ్గించారండి స్పేసింగ్. ఎందువల్ల అంటే మన బరువు కూడా దాదాపు 200 kg వెహికల్ బరువు అయితే తగ్గించారు మనకి పుల్లింగ్ పవర్ కోసం. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇవి సేమ్ మన ల్యాండ్ క్రూజర్ ప్రాడోలో ఉన్న సీటింగ్ టైప్ వేస్ ఇవి డిజైన్ చేశారండి. ఓల్డ్ మోడల్ ల్యాండ్ క్రూజర్ స్టేషన్లో ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ రో సీట్స్ మనకి ఇలా క్లోజ్ అవుతాయి అన్నమాట. సో నేను కుదిరితే ఆ వీడియో క్లిప్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇలా క్లోజ్ అవుతాయండి. బట్ ఈసారి వీళ్ళు చూపిస్తాను చూడండి, ఈసారి ఈ విధంగా క్లోజ్ చేస్తున్నారు అనమాట. సో దట్ యునో కంప్లీట్ స్పేస్ వస్తుంది. సేమ్ లైక్ ల్యాండ్ క్రూజర్ ప్రాడో టైప్ ఆఫ్ స్పేసింగ్ అండి, ఇది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్ మన ఓల్డ్ ల్యాండ్ క్రూజర్లో డోరు మనకి ఇట్లా చిన్న పార్ట్ ఆఫ్ డోర్ ఇట్లా ఓపెన్ అయ్యేదండి. సో ఇక్కడ ఈసారి ఆ డోర్ అనేది రిమూవ్ చేసేసారండి. ఓన్లీ ఒక డోర్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇదేంటా గిఫ్ట్ ప్యాక్ అనుకుంటున్నారు కదా, ఇది గిఫ్ట్ ప్యాక్ కాదండి. సో ల్యాండ్ క్రూజర్ స్టేషన్లో ఈ కొత్త మోడల్లో వీళ్ళు ఒక హుక్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. అదేంటంటే టోయింగ్ హుక్ అండి. బ్యాక్ సైడ్ మనం ఏదైనా టో చేసుకోవాలనుకుంటే దీని ద్వారా మనం పట్టుకుని వెళ్ళొచ్చు. సో ఇది ఓపెన్ చేద్దాం, చూపిస్తాను రండి. సో ఇది టోయింగ్ హుక్ అండి. సో ఇది మనకి ఈసారి 2022 మోడల్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎర్లియర్ మోడల్లో లేదు, ఇది లాక్. ఇక్కడ మీరు చూడొచ్చు 100 watts మన ల్యాప్టాప్ కానీ ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఏసీ 220 watts ఇది ఇచ్చారు. అట్లాగే ఇక్కడ మనకి మన జాక్ అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. సేమ్ ఓల్డ్ మోడల్లో కూడా ఈ విధంగా ఉంటుంది, అక్కడ జాక్ ఉంటుంది. అలాగే మనకి సంబంధించిన టూల్ కిట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇదేమో హజార్డ్ ట్రయాంగిల్ అంటాం, అంటే వెహికల్ ఎక్కడైనా పంక్చర్ అయినా ఏమైనా సరే రోడ్డు మీద పెట్టుకునేదానికి ఈజీగా. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు ఇంకొక స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదేంటంటే అడిషనల్ ఫ్యూజెస్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. సో ఇదైతే మనకి అయితే యూజ్ లేదు. నేను ఇప్పుడు ఆ సీట్స్ ఓపెన్ చేసి అక్కడ కూర్చుని ఆ స్పేస్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వెళ్ళాలంటే మనం కంపల్సరీ ఈ రేర్ సీట్ ఏదైతే ఉందో రేర్ సీట్ మనం క్లోజ్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లోజ్ చేసుకుని ఈ సీట్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. సీట్ అయితే ఇలా ఓపెన్ అయిందండి. సో దీన్ని మనం ఇక్కడ పట్టుకుని దీన్ని ఇలా పుల్ చేస్తే ఈ సీట్ ఓపెన్ అయింది. సో నేను ఇప్పుడు ఈ సీట్లో కూర్చుంటాను, చూద్దరు కానీ. ఈ సీట్ అయితే నేను క్లోజ్ చేస్తున్నానండి మీకు చూపించడం కోసం స్పేస్ ఎలా ఉంది ఏంటి అని. చూడొచ్చు, నేనైతే చాలా తక్కువ స్పేస్ అయితే ఉందేమో అని అనుకున్నానండి ఎర్లియర్గా. టు బి ఫ్రాంక్ ఇప్పుడైతే నేను చూస్తున్నాను నాకైతే సఫిషియెంట్ స్పేసే ఉంది. లెగ్ రూమ్ కూడా మూవ్ అవ్వడానికి కన్వీనియంట్గా ఉంది. కాకపోతే ఈ సీట్లో ఉన్నంత బెంచ్ సీట్ లాగా నాకు అనిపించలేదు అనమాట. కొంచెం ఈ చిన్నపిల్లలు కూర్చోవడానికి అయితే కన్వీనియంట్గా ఉంటుంది. అట్లాగే వీళ్ళకి ఏమైనా హ్యాండ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారా అని చూశాను, బట్ హ్యాండ్ రెస్ట్ అయితే లేదండి ఇది. సో దట్ యునో ఇద్దరు కూర్చోవడానికి మాత్రమే కన్వీనియంట్గా ఉంటుంది. సో మధ్యలో హ్యాండ్ పెట్టుకోవడానికి ఏం లేదు. ఇటువైపు అయితే కనుక సఫిషియెంట్ కప్ హోల్డర్స్, అట్లాగే వీళ్ళకి కూడా ఒక USB-C ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయండి. వీళ్ళకి కూడా ఒక స్పీకర్ కూడా ప్రొవైడ్ చేశారు. వీళ్ళకి ఒక సపరేట్ ఇండివిజువల్ లైట్ ఉంది. సో దట్ యునో
కన్వీనియంట్గా ఉంది. బ్యాక్ సైడ్ స్పేస్ అండి, స్పేస్ చూడొచ్చు మీరు. కప్ హోల్డర్సు, నా స్పేసు కన్వీనియంట్గానే ఉంది. నాకైతే ఏం ఇరుగ్గా అనిపించలేదు. థర్డ్ రో నుంచి ఓవరాల్గా ఇది వ్యూ అండి. మన ఫ్రంట్ డాష్ బోర్డ్ కానీ ఈవెన్ స్టీరింగ్ కానీ ఇట్లా ఉంటుంది వ్యూ. ఇప్పుడు బయటికి రావడానికి సింపుల్గా ఆ సీట్ను ప్రెస్ చేశానండి. సో మీరు చూడొచ్చు, ఈజీ యాక్సెస్. సో నేను క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ. సింపుల్ ఆప్షన్స్ నేను మీకైతే ఇంకొన్ని ఆప్షన్స్ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. అది పెట్రోల్ ట్యాంకు. ఇది యాక్చువల్గా డ్యూయల్ ట్యాంక్ అంటారు. లోపల మనకి 2 ట్యాంక్స్ ఉంటాయి. బట్ మనం ఫిల్ చేసినప్పుడు మాత్రం ఒక ట్యాంకే ఓపెన్ అవుతుందండి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ట్యాంకే ఉంది మనకి. ఇక్కడ ఒకటే ఫ్యూయలే ఉంది. కానీ ఇది ఫిల్ చేసినప్పుడు కింద మనకి 2 ట్యాంక్స్లకు పెట్రోల్ వెళ్తుందండి. సో ఓవరాల్గా ఇది 110 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న వెహికల్. సో నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ చూడొచ్చు, 70th యానివర్సరీ అని చెప్పి చాలా మంచి బ్యాడ్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకి బ్యూటిఫుల్గా ఉంది మాట. ఇది యానివర్సరీ అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ క్వార్టర్ ప్యానల్ కూడా సిల్వర్తో అంటే స్టీల్తో డిజైన్ చేసిందండి. ఇది చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది ఇది. అలాగే ఒకసారి మనం లైట్స్ కూడా ఆన్ చేసి చూద్దామండి. ఫ్రంట్ లైట్స్, రేర్ లైట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అని. సో మనమైతే క్లోజ్ చేద్దాం. మీకు తెలుసు, నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఆటోమేటిక్గా సెన్స్ చేసుకుంటుందండి. నేను ఉన్నాను ఇక్కడ, నేను తెలియకుండా క్లోజ్ చేశాను, బట్ అది ఆటోమేటిక్గా సెన్స్ చేసుకుని ఆగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చే కొత్త ప్రతి ల్యాండ్ క్రూజర్ కూడా ఇక్కడ ట్విన్ టర్బో అని చెప్పి మీకు ఇక్కడ లోగో అయితే ఉంటుందండి, బ్యాడ్జింగ్ ఉంటుంది. సో ఈ వెహికల్ ఇంజిన్ వచ్చేసరికి ట్విన్ టర్బో అన్నమాట. సో రండి మనం లైట్స్ ఆన్ చేసి అన్ని మీకు చూపిస్తాను. అట్లాగే ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి ఒక స్పాయిలర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎర్లియర్ కూడా ఈ స్పాయిలర్ ఉందండి, సేమ్ ఇదే టైప్ స్పాయిలర్. అట్లాగే ఇక్కడ రేర్ వ్యూ కెమెరా ఏదైతే ఉందో, ఈ కెమెరాకి వాళ్ళు ఒక చిన్న వాషర్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. అంటే మన వాటర్తో మనం కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. అది మనకి కనబడదు, చాలా చిన్న వాషర్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేసింది. దీంట్లోంచి వాటర్ వచ్చి దేమి పడుతుంది అన్నమాట. అట్లాగే ఎర్లియర్ మోడల్ రూఫ్ రైల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ రూఫ్ రైల్స్ కొంచెం హైట్ ఉండేవండి, అంటే మధ్యలో గ్యాప్ ఉండేది అన్నమాట. ఇప్పుడు ఏం చేశారంటే ఈ రూఫ్ రైల్స్ని మన రూఫ్కి టచ్ చేసేసారన్నమాట ఫ్లాట్గా. మీరు చూడొచ్చు, ఆన్ చేసి మన లైటింగ్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామండి. సో నేను లైట్స్ ఆన్ చేశాను, చూడండి. అది హై ల్యాంప్, ఇది నార్మల్. అలాగే టర్నింగ్ లైట్స్ కూడా నేను ఆన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సీక్వెన్షియల్ లైట్స్ అవి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది బ్యాక్ లైట్ అండి. సో నేను బ్రేక్ ప్రెస్ చేశాను. బ్రేక్ ప్రెస్ చేసిన తర్వాత కూడా మీరు లైటింగ్ చూడొచ్చు. అట్లాగే ఇప్పుడు నేను రివర్స్ గేర్ ప్రెస్ చేశాను. సో దట్ అనదర్ లైటింగ్ కూడా మీరు గమనించవచ్చు. సో ఇది ఓవరాల్గా మన లైటింగ్ సిస్టమ్ అండి. దీంట్లో మనం ఇంజన్ చూద్దామండి, ఇంజన్ కంపార్ట్మెంట్ ఎట్లా డిజైన్ చేశారు ఏంటి అని చెప్పి. సో ఇంజన్ కంపార్ట్మెంట్ లోపలికి మనం వెళ్ళడానికి చాలా సింపుల్ అండి, యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ల్యాండ్ క్రూజర్స్ టయోటాలోని. సో ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, బాయ్నెట్ మీద ట్విన్ టర్బో అని చెప్పి రాశారు. సో ఇది 3500cc V6 ఇంజన్ అండి, 6 సిలిండర్ ట్విన్ టర్బో. దీని హార్స్ పవర్ వచ్చేసరికి 409 హార్స్ పవర్ అండి. చాలా మంచి హార్స్ పవర్ ఉన్న వెహికల్. అట్లాగే న్యూటన్ టార్క్ కూడా చాలా మంచి టార్క్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ గమనించవచ్చు, మీకు బ్యాటరీ అయితే కనబడదు. బ్యాటరీ అయితే కనుక ఇక్కడ మనకి హైడ్ చేశారండి, ఈ ప్లేస్లో బ్యాటరీ ఉంటుంది. అట్లాగే దీనికి మేము ఎర్లియర్ చెప్పినట్టు 3 రేడియేటర్లు ఉంటాయి. ఇక్కడ ఒక రేడియేటరు, ఇక్కడ ఒక రేడియేటరు, ఆ ప్లేస్లో ఒక రేడియేటర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు చూడొచ్చు, కూలెంట్స్ అయితే కనుక 2 కూలెంట్స్ ప్రొవైడ్ చేశారండి. ఇటువైపు ఇంజన్కి, ఇటువైపు ఏమో ఈ మన ఇంటర్ కూలర్, అంటే ఏంటంటే మన టర్బో ఇంజన్కి సంబంధించిన కూలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మనం క్లోజ్ చేద్దాం. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ టయోటా ల్యాండ్ క్రూజర్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.